నెదర్ వరల్డ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 9 minutes తో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం డల్ గా స్టార్ట్ అవుతుంది. నాకైతే స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ చాలా డల్ గా వెళ్తున్నట్టు అనిపించింది. ఏంటంటే స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో స్టోరీ ఉండదు అనమాట. ఏందో వెళ్తుందంటే వెళ్తుంది అంతే. కాకపోతే ఏంటంటే మూవీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీలో స్టోరీ ఉంటుంది గైస్. ఒక పర్ఫెక్ట్ స్టోరీ అనేసి ఆ లైన్ మీద అలా వెళ్తా ఉంటుంది. అది కొంచెం బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో సెకండ్ హాఫ్ లో కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందనే గానీ మనకి ఆ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకువెళ్ళరు అనమాట. అసలు లిటరల్లీ క్లైమాక్స్ ఉంటుంది గైస్. అసలు ఏం జరిగిందో అర్థం కాదు, అక్కడ ఏమైందో అర్థం కాదు. మన హీరోని ఏదో ఒక బాత్ లో పెట్టి ఏదో ఒక ఇల్యూషన్ తీసుకువెళ్ళేసి ఏదో చేస్తా ఉంటారు అనమాట అంతే. అసలు మూవీలో మెయిన్ గా డబ్బింగ్ గైస్, ఆ డబ్బింగ్ బాగుండదు అనమాట. ఓన్లీ ఏంటంటే హీరోదే కొంచెం ఓకే ఓకే అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు మొత్తం ఏంట్రా బాబు అనిపిస్తా ఉంటుంది అనమాట డబ్బింగ్ అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత మన హీరో తన ఇంటికి వస్తాడు. అప్పుడు ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అసలు చూడకూడదు. కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఏంటంటే వీళ్ళు అసలు ఏ దాని గురించి వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు గైస్. మంత్రాలు అంటారు, తంత్రాలు అంటారు. అసలు మూవీలో ఏదో ఒక చెయ్యి ఉంటుంది అనమాట. అసలు ఆ చెయ్యి ఏంట్రా ఏంటి అనేసి పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు అసలు వాళ్ళ మూవీలో రీజనింగ్ అనేసి. చెయ్యి ఇలా వస్తది, దానికి ఇలా అజింది, పర్ఫెక్ట్ గా ఒక స్టోరీ ఇచ్చుంటే దానికి కొంచెం బాగుండేది. ఇంకా మూవీ విజువల్ ఏమన్నా బాగుంటది అంటే, ఈ మూవీ 1992 మూవీ. ఇంకా మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటదా ఏంటో అనేసి. మరి ఎంత ఉండదా, చాలా నార్మల్ గా ఉంటది విజువల్లీ కూడా. అలాగే మూవీలో ట్విస్ట్లు టాన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా ఉండవు అనమాట. ఏదో క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు, అదేమన్నా వర్కౌట్ అయిందా అంటే అది కూడా నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఆ ట్విస్ట్ అయితే నేను స్టార్టింగ్ లోనే గెస్ చేసాను గైస్ ఇలా ఉంటుంది అనేసి. అది అలాగే ఉంది, ఏం మారలేదు. మూవీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్ బాగుండదు అనమాట. మనకి మూవీ సరిగా అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మూవీలో విజువల్స్ అండ్ డైరెక్షన్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.